అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. సో మనతో పాటు మాట్లాడడానికి మన ఆంధ్రప్రభ స్టూడియోకి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ జి వెంకటలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, చాలా మంది ఆస్తమాకి ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు. దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా మేడం? సో ఇన్హేలర్స్ అనేవి మనకి ఆస్మా బేసిక్గా ఒక ఎలర్జీ లాంటిది. ఇప్పుడు మనకి నోస్లో ఎలర్జీ ఉందనుకోండి, రైనైటిస్ అంటాము. రిపీటెడ్ స్నీజింగ్ లాగా వస్తుంది. రిపీటెడ్ స్నీజింగ్ అంటే వరుస పెట్టి 10-15 సార్లు తుమ్ములు రావడం, ఏమైనా తాలింపు వేసినప్పుడు లేకపోతే స్మోక్ ఎక్స్పోజ్ అయినప్పుడు తుమ్ములు వస్తాయి. స్కిన్లో ఎలర్జీ ఉంటే ర్యాషెస్ వస్తాయి. అలాగే మనకి లంగ్స్కి ఏం టెండెన్సీ ఉంటుందంటే గాలి గొట్టాలు ఇలా ఓపెన్గా ఉండాలి. అవి మూసుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే డస్ట్ వెళ్ళినప్పుడు కానీ, వాతావరణంలో పోలెన్ గ్రెయిన్ కానీ అలా ఏమైనా వెళ్ళినప్పుడు క్లోజ్ అయిపోయే ఛాన్సెస్, చేంజ్ అయినప్పుడు కోల్డ్ ఎయిర్ వెళ్ళినప్పుడు అవి క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోయినప్పుడు ఎయిర్ని లోపల వెళ్ళనీయకుండా అది ఆపి ఇలా మనకి సిమ్టమ్స్ లాగా ఒకసారి లంగ్స్ కంజెషన్ స్టార్ట్ అవుతే మనకు బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది. అప్పుడు చాలా మంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు, లేకపోతే టాబ్లెట్స్ వేసుకుంటారు. టాబ్లెట్స్ మనకి స్టమక్లో వెళ్ళి అది అక్కడి నుంచి లంగ్స్లో చాలా తక్కువ డోస్కి రావాలంటే బాడీ అంతా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో వెదర్ ఇట్ మేబీ స్టమక్, హార్ట్, లంగ్స్ అన్ని దగ్గరలో ఈ డిస్ట్రిబ్యూట్ అవుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అదే మనం ఇన్హేలర్ వాడితే డైరెక్ట్గా లంగ్స్లో ఈ ఎలర్జీ సెల్స్ని తగ్గించి ఓపెన్ అప్ చేస్తుంది అనమాట. ఇన్హేల్డ్ కార్టికోస్టిరాయిడ్స్ ఉంటాయి దీనిలో. సో ఇన్హేల్డ్ మైక్రోగ్రామ్స్ అవి 400 మైక్రోగ్రామ్స్, 200 మైక్రోగ్రామ్స్, 10⁻⁶ అంటే 1 గ్రామ్ కన్నా అంత తక్కువ. సైడ్ ఎఫెక్ట్ లేకుండా డైరెక్ట్గా లంగ్స్లో పీల్చుకుంటాము. లంగ్స్ ఓపెన్ అయిపోతాయి, ఎయిర్వే ఓపెన్ అవుతాయి. కానీ ఏ మందు కన్నా హాఫ్ లైఫ్ ఉంటుంది. హాఫ్ లైఫ్ అంటే ఇప్పుడు తీసుకున్న డోసు మళ్ళీ 12 అవర్స్ తర్వాత ఉండదు బాడీలో. సో మళ్ళీ ఎలర్జీ సెల్స్ ఫామ్ అవ్వకుండా మనం ఇంకొక డోస్ తీసుకుంటే ఎప్పటికీ ఎయిర్వే ఓపెనే ఉంటుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇది చాలా చిన్న డోస్ కాబట్టి. మనకి ఇన్హేలర్ మీద ఆస్తమాటిక్ పేషెంట్ మెయింటైన్ అవుతున్నారు అంటే మాత్రం డెఫినెట్గా ఇది స్టేబుల్ ఆస్తమా, మైల్డ్ టు మోడరేట్ ఆస్తమా కిందే వస్తుంది. ఇన్హేలర్ దాటి మనకు మాటికి అటాక్స్ అవుతున్నాయి, వైరల్ అటాక్స్, ఈ ఓరల్ మెడికేషన్స్, యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్, లేకపోతే బ్రాంకో డైలేటర్స్ అంటాము, ఓరల్గా వేసుకోవాల్సి వస్తుంది, స్టీరాయిడ్స్ ఓరల్గా వేసుకోవాల్సి వస్తుందంటే సివియర్ ఆస్తమా కింద మారుతున్నట్టు. సో టాబ్లెట్స్ తర్వాత ఫస్ట్ మనకు జీనా గైడ్ లైన్స్ ఉంటాయి, వరల్డ్ వైడ్ ఆస్తమాని ఇవే గైడ్ లైన్స్ గైడ్ చేస్తాయి. సో అవి వాటిలో కూడా ఫస్ట్ ఇన్హేలర్స్ ఉంటాయి. హై డోస్ టు లో డోస్ టు హై డోస్ మనం స్టెప్ అప్ చేసుకోవచ్చు. ఇన్హేలర్స్ పని చేయలేదు అన్నప్పుడు మనం టాబ్లెట్స్కి వెళ్తాం. ఇన్హేలర్ వల్ల 30-40 ఇయర్స్ వాడిన వాళ్ళు కూడా ఉంటారు. వెంటనే మౌత్ గాగుల్ చేస్తాం వాటర్తో, దానివల్ల అది లంగ్స్లో వెళ్ళిపోతుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. సో ఈ రోజుల్లో చాలా మంది, అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా స్మోకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ స్మోకింగ్ చేయడం వల్ల మన ఊపిరితిత్తులకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో ఆస్తమాలో ఎలా అయితే ఎలర్జీ మనకి రివర్సబుల్ ఉంటుందో, ఎయిర్వేస్ బిగిసిపోతాయి, మందేగానే ఓపెన్ అవుతాయి కొంతవరకు. ఈ సిఓపిడి ఏదైతే స్మోకింగ్ వల్ల వస్తుందో, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఇది ఆర్ ఎంఫైసిమా, ఇట్స్ అ పర్మనెంట్ డిస్ట్రక్షన్ ఆఫ్ లంగ్స్ అనమాట. సో అది రివర్సబుల్ కాదు. మనం ఇన్హేలర్ వాడినా దాన్ని ఏం చేసినా అదంతా రివర్సబుల్ కాదు. అల్టిమేట్గా లంగ్స్ అంతా పాడైపోయి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళడమే తప్పిస్తే దానికి మందులతో అంత ఆస్తమా అంత రెస్పాన్స్ అయితే రాదు. సో స్మోకింగ్ ఆపేయాలి. వెంటనే స్మోకింగ్ ఆపితే మనకి 1 వీక్లోనే ఆ తేడా అనేది తెలుస్తుంది. ఒక ఫ్యూ డేస్ క్రేవింగ్ వల్ల అలా తెలుస్తున్నా అనిపించిన ఒక 1 వీక్లో బ్రీతింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ఆక్సిజనేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఎక్సర్సైజ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది, మనకు కొంత దూరం నడవగానే ఆయాసం రావడం ఇవన్నీ తగ్గుతాయి. మనకి క్యాన్సర్ రిస్క్ తగ్గి జనరల్ పాపులేషన్ అంటే నాన్ స్మోకర్ పాపులేషన్తో ఈక్వల్గా రావాలంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పడుతుంది. సో స్మోకింగ్ వల్ల అంత డ్యామేజ్ అనేది లోపల అవుతుంది. సో ఇట్స్ ఏ ఆక్సిడెంట్ ఇంజురీ. లోపల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మనకి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లివర్, ఇవన్నీ మనకి ఈ లివర్ని హెల్ప్ చేస్తాయి డీటాక్సిఫై చేయడానికి. ఎంత చేసినా మనం స్మోకింగ్ లాంటి పాయిజన్ని లోపలేస్తే అది బాడీ కెపాసిటీని కూడా మించి టాక్సిన్స్ అనేవి, క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ ప్రొడక్ట్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. సో ఓవరాల్ 10 ఇయర్స్ పడుతుంది మనకి క్యాన్సర్ రిస్క్ పోవడానికి. ఇప్పుడు ఇవాళ మానేస్తే 10 ఇయర్స్లో మనం జనరల్ పాపులేషన్కి ఈక్వల్గా మారుతాం అనమాట. సో స్మోకింగ్ ఈజ్ వెరీ బ్యాడ్. దీన్ని మానేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి, నికోటెక్స్ గమ్స్, ప్యాచెస్ అండ్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో ఆల్ దట్ వీ కెన్ డూ. స్మోకింగ్ వల్ల మనం తగ్గించుకోవచ్చు.
థ్యాంక్ యూ మేడం, మా స్టూడియోకి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.